ఇప్పుడు మనకి 20 సమ్ చూద్దాం. ఏమి ఇచ్చిండు కాక మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. డైరెక్ట్ చెప్పుకుందాం అయిపోతుంది. x³ - 6x² + 3x + 10 = 0 అన్నాడు. గివెన్ దట్ 2 ఈజ్ ఎ రూట్. ఈ ఈక్వేషన్కి 2 అనేది ఒక రూట్ అన్నాడు. దెన్ ఫైండ్ ద అదర్ రూట్స్ అన్నాడు. ఇది క్యూబిక్ది కదా. క్యూబిక్ది ఏం చేస్తాం మనము, ఈ మెథడ్ చేసుకుంటాం, కోఎఫిషియంట్లు రాసుకుంటాం. ఈ మెథడ్ పేరు గుర్తొస్తలేదు, ఏదో అంటాం బ్రో దీని, బై సింథటిక్ డివిజన్ మెథడ్ అంటాం. గుర్తుకొచ్చింది. సింథటిక్ డివిజన్లో ఏంటంటే ఫస్ట్ 0 పెడతాం, 1 రాస్తాం, 2 1s 2 రాస్తాం, -6 + 2 ఎంత -4. ఇక్కడ మనం ఏం చేస్తాం, 2 - 4 -8 అవుతుంది. ఈడేమొస్తుంది బై అంటే మనకి -5 వస్తుంది. 2 × -5 -10. ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంది, ఇది కాన్స్టెంట్, ఇది x⁻1 x⁻2. దీనికి మనం కనుక్కోవచ్చు కదా. సో 1x² - 4x - 5 = 0. దీనికి రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ ఎట్లా కనుక్కుంటాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకుందాం. 1 × -5 = -5. మళ్ళీ 5కి ఫ్యాక్టర్స్ రాయాలి. బట్ ఇంతకుముందు లెక్క మనకి, అంటే ఇంతకుముందు 19th ప్రాబ్లమ్ని రిఫర్ చేస్తున్నా. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే దీని మీదనే ఉంటుంది ప్లేలిస్ట్లో, చూసుకోరి. ఇక్కడ చూడు మనకు మైనస్ వచ్చింది. మైనస్ ఎప్పుడెప్పుడు వస్తుంది, +× - = -, ++ = రెండు కండిషన్లు కదా. సో మధ్యలో ఏం సింబల్ ఉంది, పెద్దదానికి మైనస్. సో పెద్దదానికి మైనస్ పెట్టు, రెండింటిని యాడ్ చేయి. -4 వచ్చింది. అదే 5 1 తీసేస్తే 4 కదా వచ్చింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై. ఇంటూ చేద్దాం దీనికి, -× + -5 1 5. అది ఇట సాటిస్ఫై. సో 1x² + 1x - 5x - 5 = 0. రాసినాక ఇట చెక్ చేసుకోవచ్చు మనం. 1 - 5 - 4. సో xని బయటికి దిద్దాం, x + 1, -5ని బయటికి దిద్దాం, x + 1. ఇక్కడ ఉన్నదే ఇక్కడ వస్తుంది. సో -× + -, అంతే, 5 1s 5. సో x + 1, x - 5 = 0, x + 1 = 0, x - 5 = 0, x = -1, x = 5. Therefore x = 2 1 -1 1 5 are the roots. ఇచ్చిన ఈక్వేషన్ x³ - 6x² + 3x + 10 = 0. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం ఒక లైన్ రాసుకోవచ్చు, బై సింథటిక్ డివిజన్ అని. ఇంతే.